39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థుల తెలుగు మీడియం అభ్యర్థులు కానీ అయితే దాంట్లో కరెక్షన్లో కూడా కొన్ని లోపాలు జరిగాయంటూ కూడా చెప్తా ఉన్నారు. స్టూడెంట్స్ కూడా దాని మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. సో మాట్లాడితే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన విద్యార్థులు గత ప్రభుత్వంలో ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఈ ప్రభుత్వంలో కూడా అదే ఇబ్బంది పడతా ఉన్నారు. సో మరి అయితే వాళ్ళకి కరెక్షన్ టైంలో కూడా కొంచెం లోపతోపాలు జరిగినాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి అసలు మీరు? గ్రూప్ 1లో అడుగున లోపాలు జరిగినాయి. నోటిఫికేషన్ 3 సార్లు ఫిలిమ్స్ పెట్టారు. 3 సార్లు ఫిలిం పెట్టారు. ఫిలిమ్స్కి మెయిన్స్కి వేరు వేరు ఆర్టికల్ ఇచ్చారు. ఒకే సెంటర్లోకి వెళ్ళి ఒక 2 సెంటర్లు, ఒక ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజ్కి 74 మంది సెలెక్ట్ అయ్యారు. కొన్ని సెంటర్లో 0. టాప్ 100 44 మంది ఓసీలే ఉంటారు. టాప్ 100లో ఎప్పుడు రాని విధంగా మహిళలు 40% సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. తెలుగు మీడియం వాళ్ళు 40% రాస్తే దాంట్లో కనీసంగా 10% కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు. పేపర్ వాల్యుయేషన్ గందరగోళం. మార్కులు చూస్తే ఎట్లుందంటే కంప్యూటర్ మ్యానిపులేట్ చేసిన విధంగా సేమ్ అందరికి మార్కులు 500-600 మందికి సేమ్ మార్కులు వచ్చిన విధంగా కనబడతా ఉన్నాయి. అంటే గందరగోళం. ఎక్కడ కూడా దాంట్లో ఒక పారదర్శక ఉన్నట్టు కనబడతలేదు. మళ్ళీ పెద్ద నోటిఫికేషన్ 563 పోస్టుల నోటిఫికేషన్. వీళ్ళు కలిపింది 60 పోస్టులు మాత్రమే. కలిపిన పోస్టులకి కొత్త వాళ్లకు కేవలం కలిపిన పోస్టులకి ఎలిజిబిలిటీ ఇవ్వాలి, కానీ అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఫిలిమ్స్లో ఒక హాల్ టికెట్ ఇస్తారు, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ ఇస్తారు. ఏ ఒక్క సందర్భంలోనైనా వీళ్ళలో నిజాయితీగా నిర్వహించారా ఎగ్జామ్ అంటే ఎక్కడ కనబడతలేదు. కాబట్టి అన్ని గందరగోళాలే ఉన్నాయి. కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఎందుకంటే మొన్న బెంగాల్ రాష్ట్రంలో కూడా టీచర్ నియామకాల్లో 25,000 ఉద్యోగాలు అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకున్నారని సుప్రీంకోర్టు తీర్పిస్తే టోటల్గా అది మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. సేమ్ అట్లాగే ఇక్కడ గ్రూప్ 1 పైన కూడా మీరు రద్దు చేయమని అంటలేము. నిజంగా ఏం జరిగిందో చెప్పండి, దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఒక పోస్టుగా 2గా 563. ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే రేపు వీళ్ళందరూ ప్రమోషన్ ద్వారా కలెక్టర్లు అవుతారు, ప్రమోషన్ ద్వారా ఎస్పీలు అవుతారు. ఇవాళ 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో దాదాపు 30 జిల్లాల కలెక్టర్లు ఎవరంటే గ్రూప్ 1 ఆఫీసర్లు, ప్రమోషన్ పొందిన గ్రూప్ 1 ఆఫీసర్లే ఉన్నారు. రేపు వీళ్ళు కూడా అదేవిధంగా ప్రమోషన్ పొంది రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే శక్తి వీళ్ళకు ఉంటుంది. కాబట్టి 2024 పాస్అవుట్ అయిన వాళ్ళని అసలు 2 నెలలే చదివిగా నాకు ఉద్యోగం ఎట్లొచ్చింది ఒక అమాయకత్వంగా మాట్లాడే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో అణువణువున గందరగోళాలు, అణువణువున నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థులు, కష్టపడిన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి నిజమైన అభ్యర్థులు, కష్టపడ్డ వాళ్ళు, సీరియస్ రాసిన వాళ్ళకి కంప్లీట్గా 100% పేపర్ రీవాల్యుయేషన్ చేస్తారా? మీరు పైగా నోటిఫికేషన్ టైంలోనే జియో నెంబర్ 29 తెచ్చి 55 పక్కన పెట్టేసి జియో 29 తెచ్చి అక్కడ రిజర్వేషన్ల ఉల్లంఘన చేశారు. ఇవన్నీ గందరగోళాలు ఉన్నాయి. అంటే దీనిపైన ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారితో కలిసి న్యాయబద్ధంగా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలన్న అంశాలపైన కూడా ఇప్పుడు ఇవాళ చర్చా కార్యక్రమం ఉన్నది. దాంట్లో మేము అన్ని చర్చించి దీనిపైన విద్యార్థులతో మాట్లాడి దీనిపైన నిర్ణయాలు తీసుకుంటాం. అయితే చూసుకుంటే గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్లు అని చెప్పేసి అప్పుడు గ్రూప్ 1 విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వంలో లేక అది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే అందులో కూడా పేపర్లో అయితే ఆ వాల్యుయేషన్ టైంలో మిస్టేక్స్ అవ్వడం చూసాం. సో ఏంటి ప్రభుత్వాలు మారినా ఈ గ్రూప్ సంబంధించిన అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవా? ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రభుత్వాన్ని రాజకీయాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇవాళ టీఎస్పీసీ ప్రక్షాళన చేశారని చెప్పారు. ఎక్కడ ప్రక్షాళన చేశారు? అందులో ఉన్న సీనియర్ అధికారులు సుమతి గారు అక్కడనే ఉన్నారు. ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా? ఎవరిని ట్రాన్స్ఫర్ చేయలే కదా. మీరు కేవలం సభ్యులను మాత్రమే మార్చేసి, ఒక చైర్మన్ని మాత్రమే మార్చేసి మొత్తం దీంట్లో అంత అయిపోయిందంటే అయిపోయిందా? అయిపోలేదు కదా. కాబట్టి అందరూ దీంట్లో అవినీతి తిమింగలాలు, పెద్ద పెద్ద తిమింగలాల యొక్క పాత్ర ఉంది. రాజకీయ నాయకుల యొక్క సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీంట్లో పాల్పంచుకున్నట్టుగా కనబడతా ఉంది. కంప్లీట్గా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు సార్? అయితే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది జరుగుతుందా అంటే ఏం చెప్తారు? సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది? సామాజిక న్యాయం జరిగితే ఇప్పుడు 100లో 44 మంది ఓసీలు రారు కదా. ఇవాళ మొత్తం ఉన్నటువంటి బీసీల జనాభా 60% ఉంది. ఎస్సీ ఎస్టీల జనాభా అంతా కలిపితే 90%. 90% ఉన్నటువంటి జనానికి సెలెక్ట్ అయిన వాళ్ళు 56 మంది ఉంటే 10% ఉన్నటువంటి జనాభాకి 44% మంది గ్రూప్ 1లో ఎట్లా సెలెక్ట్ అవుతారు చెప్పండి? ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే 62 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. 119 మందిలో చైర్మన్ పదవులు అన్నీ వాళ్ళే ఉంటాయి. అప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి 59 చైర్మన్ పదవులలో దాదాపు 30 చైర్మన్ పదవులు మీరే తీసుకుంటారు, ఓసీలే తీసుకుంటారు.
ఉన్న జనాభా 10%. మొత్తం అధికారాన్ని కబందాస్తాలలో కొన్ని క్యాస్ట్ల వాళ్ళు పెట్టుకొని మిగతా వర్గాలను దూరం చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. అందుకే తక్షణమే 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో ఇంప్లిమెంట్ చేయాలా. ఏదో గవర్నమెంట్ ఏదో బిల్లు చేసిందా అయిపోయిందా మా పని అయిపోయిందంటే కుదరదు. ఖచ్చితంగా దీన్ని మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తక్షణమే బిల్లు ఆమోదింపజేసుకొని 42% విద్యా ఉద్యోగాలలో వితిన్ ద 1 month ఇంప్లిమెంట్ చేసుకొని అమలు చేయాలని డిమాండ్ చేస్తాను. ఫైనల్గా ఒక ప్రశ్న సార్, ఏదైతే గ్రూప్ సంబంధించిన అభ్యర్థులు చాలా మంది టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏదైతే ఈ రిజల్ట్స్ విషయంలో జరిగిన దాంట్లో మీరు వాళ్ళకి ఏం క్లారిటీ తెలుసుకున్నారు? నేనేమంటున్నానంటే కష్టపడ్డవాడికి ఉద్యోగం రావాలా, దొంగతనంగా పొందినోడు కాదు కదా, ఏదో రాసి రాయని తెలియనోడు కాదు కదా. కాబట్టి వాస్తవికంగా నిజాయితీ కలిగినటువంటి కష్టపడ్డటువంటి ఉద్యోగాలు అర్హులకు ఉద్యోగాలు రావాలా. అనర్హులకు ఉద్యోగాలు ఇస్తే ఎట్లా? అనర్హులు అని టెన్షన్ పడుతుంది, ఏం పడుతుంది? నీకు అర్హత లేనప్పుడు ఎగ్జామ్ రాసి నీకు రాయాల్సిన దమ్ము లేనప్పుడు, అసలు దమ్మునోడు పక్కన పెట్టినప్పుడు ఇంకా టెన్షన్ ఎక్కడదండి? నష్టపోయినోడు బాధపడాలా, కానీ ఒట్టికొచ్చినోడు ఎందుకు బాధపడతాడు? కానీ నష్టపోయిన వాళ్ళు చాలామంది బయట ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.